ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని వినబోతూ ఉన్నాం. ఈ అంశం పాతాళము, నరకము ఈ రెండు ఒకటేనా? అసలు ఈ పాతాళము, నరకం అనేవి ఎక్కడున్నాయి? వాటికి సంబంధించినటువంటి విశేషాలను దేవుని గ్రంథమైనటువంటి బైబిల్‌లో దేవుడు వెల్లడి చేసినటువంటి వాక్య సత్యాల ఆధారంగా పాతాళము, నరకము అనేటువంటి 2 అంశాలను గురించినటువంటి సంగతులు ఈరోజు మనం మాట్లాడుకుందాం. దానికి సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? దేవుడే తన ఆత్మ ద్వారా చదవబడిన ఈ మాటలను మనకు దీవించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ కీర్తన ఎజ్రాహీయుడైనటువంటి ఏతాను రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో మనం చదువుకున్నటువంటి 48వ వచనంలో కీర్తనాకారుడు 2 ప్రశ్నలు వేస్తా ఉన్నాడు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? నిజానికి ఈ 2 ప్రశ్నలకు కూడా జవాబు బైబిల్‌ని ఆధారం చేసుకొని మనం భౌతికంగా ప్రత్యక్షంగా మనం ఎరుగున్నటువంటి సంగతులను బట్టి కూడా మరణం రుచి చూడకుండా బ్రతికే నరుడు ఎవడు కూడా లేడు అని మనం చెప్పవచ్చు. అదే విధంగా పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అంటే దీనికి జవాబు మనం బైబిల్ గ్రంథం నుండే ధ్యానం చేద్దాం. అసలు దేవుని రూపంలో చేయబడినటువంటి దేవుని స్వహస్తాలతో నిర్మించబడినటువంటి మానవుడు నిజానికి మరణించవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు అన్నట్లుగా మనమందరం ఎరిగి ఉన్నట్లుగా పుట్టిన ప్రతివాడు కొంతకాలం జీవించిన తర్వాత చనిపోతా ఉన్నాడు, మరణిస్తా ఉన్నాడు. అయితే మానవుడు ఎందుకు మరణిస్తున్నాడు? మరణించిన తర్వాత మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? అసలు మరణాంతర జీవితం ఉందా? లైఫ్ ఆఫ్టర్ డెత్ అనేది ఉందా? అనేది మానవుని మధ్యలో పీడిస్తున్నటువంటి ఒక ప్రశ్న. అనేక మందికి జవాబు దొరకనటువంటి ప్రశ్న. కానీ దేవుని గ్రంథమైనటువంటి బైబిల్‌లో ఇలాంటి ప్రశ్నలన్నిటికో దేవుడు స్పష్టమైనటువంటి జవాబులు వ్రాయించి ఉంచాడు. పిల్లరా, మరణాంతర జీవితం అనగానే కొంతమందికి ఈ మాట అపహాస్యంలాగా కనబడతా ఉంటుంది. కానీ బైబిల్ ఏమని చెప్తా ఉందంటే మానవుడు చనిపోయిన తర్వాత అసలైనటువంటి నిత్య జీవితం ప్రారంభమవుతుంది అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఈ భూమి మీద మానవులమైన మనం జీవించే జీవితం ఇది తాత్కాలికమైనటువంటి జీవితం. మనం జీవిస్తున్నటువంటి ఈ శరీరం కూడా ఇది తాత్కాలికమైనది. ఎందుకంటే ఈ శరీరం అది నేల మంటి నుండి నిర్మించబడింది. ఆదికాండం గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో గనక మనం చూస్తే దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయను అని అక్కడ వ్రాయబడింది. అంటే ఈ మానవుని యొక్క దేహం 3 సంగతుల యొక్క కలయిక అని మనం చూస్తున్నామండి బైబిల్ ప్రకారం. దెసలోనిక మొదటి పత్రికలో కూడా చూస్తే 5వ అధ్యాయం 23వ వచనంలో మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక అంటాడు పౌలు గారు. మీ అంటే ఆ దెసలోనిక సంఘ విశ్వాసులు. వారు మాత్రమే కాదు, ప్రతి మానవుడు కూడా ఆత్మను, జీవాన్ని, శరీరాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మానవుని నిర్మించినప్పుడు ఈ భౌతికమైనటువంటి ఈ దేహాన్ని నిర్మించాడు. ఈ దేహములో ఆ మంటి బొమ్మలో నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే ఇప్పుడు మానవుడు శరీరాన్ని కలిగి ఉన్నాడు, శరీరంలో ప్రాణం కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, శరీరంలో ఆత్మ కూడా ఒకటి కలిగి ఉంది. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనంలో ఎలీహు అనేటువంటి ఒక వ్యక్తి అంటాడు కదా, అయినను నరునిలో ఆత్మ ఒకటి ఉన్నది అంటాడు.
సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటాడు. అంటే నరునిలో ఒక ఆత్మ కూడా ఉన్నది. ఈ దేహం, దీనిలో ఉన్న ప్రాణం అంత మాత్రమే కాదు, ఈ దేహంలో ఆత్మ కూడా, ప్రతి మానవుడు కూడా ఒక ఆత్మను కలిగి ఉన్నాడు. అయితే ఈ ఆత్మ యొక్క సంగతి ఏంటి అంటే, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ప్రసంగి భక్తుడు అంటాడు కదా, మన్నైనది వెనుకటి వలెనే మంటికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును. ఆదికాండం గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో ఆదాముతో దేవుడు ఏమన్నాడంటే, నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదువు అంటాడు. అవునండి. మనిషి బ్రతికున్నప్పుడు ప్రాణం ఉంది అంటాం. ఆ ప్రాణం పోతే మనిషి చనిపోయాడు అంటాం. మనిషి చనిపోయిన తర్వాత అతని ఆత్మ కూడా ఈ దేహం నుండి విడిపోతా ఉంది. ఈ దేహమేమో అది సమాధి చేయబడడం ద్వారా గానివ్వండి, అది కాల్చబడటం ద్వారా గానివ్వండి, మట్టిలో కలిసిపోతా ఉంది. కానీ ఆత్మకు మరణం లేదు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తా ఉందంటే. ఆదాము ద్వారా ప్రతి మానవుడు కూడా తల్లి గర్భం నుండి పాపిగా జన్మిస్తున్నాడు. పాపిగా జన్మించిన వాడు పాపాలే చేస్తూ ఉన్నాడు. అయితే అలాంటి పాపాలకు పాప క్షమాపణ పొందకుండా, ప్రభువైన యేసుక్రీస్తు అని నమ్ముకోకుండా పాపిగానే చనిపోయినటువంటి మానవుని యొక్క ఆత్మ శరీరం ధరించుకొని పాతాళానికి వెళ్తా ఉంది. అదే ఆ వ్యక్తి సజీవుడిగా ఉండగానే తను పాపినని గుర్తెరిగి పాప క్షమాపణ, రక్షణ ఇచ్చేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందిన తర్వాత గనక అతను చనిపోతే, అతని యొక్క ఆత్మ శరీరం ధరించుకొని పరదైసుకు వెళ్తా ఉంది. ఆ తర్వాత పరలోకానికి వెళ్తాడు. పాపి యొక్క ఆత్మేమో మొదటగా పాతాళానికి, తీర్పు తరువాత నిత్య నరకానికి వెళ్తా ఉంటే, అక్కడ మరణాంతర నిత్య జీవితం ఉంటుందనేది బైబిల్ చెప్తున్నటువంటి సత్యము ప్రియులారా. కాబట్టి పుట్టిన ప్రతి మనిషి కూడా కొంతకాలం జీవించిన తర్వాత చనిపోతా ఉన్నాడు. అయితే 89వ కీర్తన 48వ వచనంలో మనం చూసినట్లుగా, మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడూ లేడు. అలాగే పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడైనా ఉన్నాడా అనేటువంటి మాటకు, ఆ ప్రశ్నకు మనము జవాబు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం వెతుకుదాం. దాని గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనంలో యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపు చనిపోయాడని చెప్పి అతని కోసం ఎంతో దుఃఖిస్తూ, అతని కోసం అంగలారుస్తూ, రోదిస్తూ అతడు పలికినటువంటి ఒక మాట ఇక్కడ మనం చూద్దాం. నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళెదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. ఇక్కడ చూడండి, తనెంతగానో ప్రేమించిన తన కుమారుడైనటువంటి యోసేపు చనిపోయి మృతుల లోకానికి వెళ్ళాడు. నేను కూడా నా కొడుకు కొరకు దుఃఖిస్తూ మృతుల లోకానికి వెళ్తాను అని ఇక్కడ యాకోబు మాట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ మృతుల లోకము అనేటువంటి పదం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మృతుల లోకము అంటే చనిపోయిన వారు నివసించేటువంటి లోకం. మనం నివసిస్తున్నటువంటి ఈ లోకాన్ని ఏమంటాం? మనం నివసించేటువంటి ఈ లోకాన్ని దావీదు 27వ కీర్తన 13వ వచనములో సజీవుల దేశము అన్నాడు. సజీవుల దేశములో యెహోవా దయను పొందేదనన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమైపోదునో అన్నాడు. అంటే మనము నివసిస్తున్నటువంటి, సజీవులుగా నివసిస్తున్నటువంటి ఈ లోకము, ఇది సజీవుల లోకం, సజీవుల దేశం. అయితే మరణించిన వారు వెళ్ళేటువంటి లోకం అది మృతుల లోకం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో కూడా మృతుల లోకము అనేటువంటి మాట మనం చూస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఈ మృతుల లోకములో 2 భాగాలు ఉన్నాయి అని మనం చూస్తాం. ఒకటి, పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తూ పాపమే చేస్తూ పాప క్షమాపణ పొందకుండా చనిపోయేటువంటి పాపులు వెళ్ళేటువంటి ప్రదేశాన్ని బైబిల్ గ్రంథంలో పాతాళము అన్నారు. ఆ మృతుల లోకంలోని మరొక భాగం ఏంటంటే, ప్రతి మానవుడు ఆదాములో పాపిగానే జన్మిస్తా ఉన్నాడు. అయితే పాపిగా జన్మించినటువంటి మానవుడు తన యొక్క పాపాన్ని గుర్తెరిగి, తన పాప స్థితిని గుర్తెరిగి,
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని పాపక్షమాపణ రక్షణ పొంది ఆ విధంగా రక్షించబడిన తర్వాత గనక చనిపోయినట్లయితే వారు వెళ్ళేటువంటి ప్రదేశం పరదైసు అనేటువంటి ప్రదేశం. అనగా పాప క్షమాపణ పొందిన తరువాత వారు చనిపోయి వారు వెళ్ళేటువంటి ప్రదేశం అది పరదైసు అనబడింది. అంటే మృతుల లోకంలో 2 భాగాలున్నాయి. ఒకటి పాపులు వెళ్ళేటువంటి పాతాళం. రెండవది పరిశుద్ధులు, విశ్వాసులు వెళ్ళేటువంటి పరదైసు. ఆ పాపులు వెళ్ళేటువంటి పాతాళం పాతాళ లోకము అని కూడా పిలువబడింది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనములో పాతాళ లోకము అనేటువంటి మాట మనం చూస్తాం. అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కూడా పాతాళ లోకము అనేటువంటి మాట మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనములోను, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా పాతాళ లోకము అనేటువంటి మాట మనం చూస్తాం. 88వ కీర్తన 11వ వచనములో ఈ పాతాళ లోకానికి మరొక పేరు మనం చూస్తాం. అది నాశన కూపము అనబడింది అక్కడ. 55వ కీర్తన 23వ వచనంలో కూడా నాశన కూపము అని పిలువబడింది పాతాళ లోకం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనములో పాతాళ కూపము అని పిలువబడింది. 16వ కీర్తన 10వ వచనములో పాతాళము అని పిలువబడింది. ఇంతకు ముందు మనం పాతాళ లోకం అని చూసాం, నాశన కూపం అని చూసాం, పాతాళ కూపం అని చూసాం. అదే విధంగా కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనంలో పాతాళము అని పిలువబడింది. 88వ కీర్తన 12వ వచనంలో కూడా పాతాళము అని పిలువబడింది. అలాగైతే ఈ పాతాళం అనేది అసలు ఎక్కడుంది? మనకు సందేహమే కదా. ఆ సందేహాన్ని బైబిల్ తీర్చింది. బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల అసలు పాతాళం అనేది ఎక్కడ ఉన్నది అనేది చాలా స్పష్టంగా వ్రాయబడింది ప్రియులారా. ఆ భాగాలన్నిటినీ కూడా మీ క్లుప్తంగా మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. బుద్ధిమంతుడట క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరమునకు పోవు జీవ మార్గాన నడుచుకుంటాడట. క్రింద ఉన్న పాతాళం. క్రింద అంటే మళ్ళా మనకు సందేహం వస్తుంది కదా. మరొక లేఖన భాగాన్ని గమనించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. జాగ్రత్తగా వినండి. పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీ ఉండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనములేని దానవగుటకై పురాతన కాలములో పాడైయున్న జనుల యొద్ద భూమి క్రింద ఉన్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును. పాతాళములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసేదను. ఇక్కడ తూరును గురించి యెహెజ్కేలు దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చిన మాటలను ప్రకటిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనకు అవసరమైన మాటలు ఏంటంటే భూమి క్రింద ఉన్నటువంటి పాతాళము అని మనం చూస్తా ఉన్నాం. భూమి కింద ఉన్న స్థలములలో పాతాళం ఉన్నది అని మనం చూస్తా ఉన్నాం. ఆ క్రింద ఉన్నటువంటి పాతాళానికి దిగిపోయారట అనేక మంది. వారితో పాటు నీవు కూడా దిగిపోతావని చెప్పి తూరుతో యెహెజ్కేలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే పాతాళం అనేది భూమి క్రింద ఉన్నది అని మనం చూస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా అది భూమి క్రింద ఉందని, ఆ పాతాళానికి వెళ్ళే వాళ్ళు అక్కడికి దిగి వెళ్తారని మనకి ఈ లేఖనాల ద్వారా అర్థమవుతుంది. మరొక మాట కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండం గ్రంథం 16వ అధ్యాయం 30 నుంచి 33 వచనాలు చదువుకుందాం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారిని వారికి కలిగిన సమస్తమును మ్రింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. ఈ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి విమోచించబడి వాగ్దాన దేశానికి ప్రయాణంలో ఉండగా మార్గ మధ్యములో ఇశ్రాయేలు సమాజములో నుంచి కోరహు, దాతాను, అబీరాము,
ఓను అనేటువంటి నలుగురు కలిసి వారితో పాటు మరికొంతమందిని ప్రేరేపించి మోషే అహరోన్ల మీద తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు చేసిన సందర్భంలో అది కేవలము మోషేకి, అహరోనుకి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు మాత్రమే కాదు. అది దేవుని సమాజానికి వ్యతిరేకంగా చేసిన తిరుగుబాటు కాబట్టి, దేవుడు వారికి విధించినటువంటి శిక్ష ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఏమిటా శిక్ష అంటే, ఆ తిరుగుబాటు చేసిన వారిని, వారి సంబంధులందరినీ భూమి తన నోరు తెరచి, భూమి నెరవిడిచి వారు ప్రాణముతోనే పాతాళానికి వెళ్ళినట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ప్రియులారా. అంటే దీని అర్థం ఏంటంటే, భూమి క్రింద పాతాళం ఉన్నది. భూమి ఎప్పుడైతే నెరవిడిచిందో వారు ప్రాణాలతోనే, వాళ్ళందరూ కూడా వారి అవిధేయతను బట్టి, వారి తిరుగుబాటును బట్టి ప్రాణాలతోనే వాళ్ళు పాతాళానికి వెళ్ళినట్లుగా, పాతాళంలో పడిపోయినట్లుగా చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఏమన్నాడు? వారును వారి కుటుంబీకులందరూను ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను. ప్రియులారా, మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది భూమి క్రింది భాగాల్లో పాతాళం ఉన్నది అని. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కపెర్నహూము పట్టణం గురించి మాట్లాడుతూ, కపెర్నహూమా, ఆకాశము మట్టుకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళమునకు దిగిపోయేదవు. చూడండి, కపెర్నహూము పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల పరిచర్య జీవిత కాలంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో స్వస్థతా కార్యాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు. అయినప్పటికీ కూడా కపెర్నహూము పట్టణ ప్రజలు మారు మనసు పొందకపోవటం చూచి ప్రభు వారితో మాట్లాడినటువంటి మాట. మరి మారు మనసు పొందకపోతే వారు పాపులుగానే మరణిస్తారు. పాపులుగా మరణిస్తే వారు ఎక్కడికి వెళ్తారు? ఆ శిక్ష గురించే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పాతాళం అనేది ఎక్కడ ఉంది అంటే మన కాళ్ళ కిందే, ఈ భూమి క్రిందే చాలా లోతైనటువంటి ప్రదేశంలో ఆ పాతాళం ఉన్నది అని మనం చూస్తా ఉన్నాం. ఇంకా ఆ పాతాళ దేశం ఎలా ఉంటుందో మనం చూద్దాం ప్రియులారా. లూకా సువార్త 16వ అధ్యాయం 23 నుండి 28 వచనాలు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమానమే. కానీ అందులో ప్రభువారు అద్భుతమైనటువంటి కొన్ని సత్యాలను ఉపమాన రూపంలో వెల్లడి చేశాడు. ఈ ధనవంతుడు, లాజరు అనేటువంటి ఈ ఉపమానంలో ఒక దినాన లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు అతన్ని తీసుకుని వెళ్ళటానికి దేవదూతలు వచ్చారు. అతన్ని తీసుకొని వెళ్ళారు. అతన్ని అబ్రహాము రొమ్ము అనబడినటువంటి పరదైసుకు తీసుకొని వెళ్ళారు. అక్కడ అతడు విశ్రాంతి పొందుతా ఉన్నాడు. ఈ పరదైసు గురించి, పరలోకం గురించి మనం మరి ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో పాతాళము, నరకము, ఈ 2 అంశాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. పిల్లరా, చూడండి, ఆ ధనవంతుడు ఒక అవిశ్వాసి. తన జీవిత దినాల్లో దేవుణ్ణి విశ్వసించిన వాడు కాదు. పాపంలోనే పుట్టి తన ఇష్టానుసారంగా పాపంలోనే జీవిస్తూ పాప క్షమాపణ పొందకుండానే చనిపోయినటువంటి వ్యక్తి. కాబట్టి అతడు చనిపోయిన వెంటనే అతడు పాతాళానికి దిగిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. ఆ పాతాళం ఎలా ఉందంటే అందులో బాధ ఉన్నదని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అందులో వేదన ఉన్నది, అందులో అగ్నికీలలు ఉన్నాయి, అందులో యాతన ఉంది, అందులో దప్పిక ఉన్నది. చూడండి, ధనవంతుడు అంటున్నాడు, వేదనకరమైన స్థలం ఇది అంటున్నాడు. అసలు దప్పికతో నాలుక ఎండిపోతా ఉందట. అంటే ఒక చుక్క నీరు కూడా లేనటువంటి ప్రదేశం. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి శ్రమ. బ్రతికుండగా తన ఇష్టం వచ్చిన సుఖాలు అనుభవించాడు, ఇష్టం వచ్చింది తిన్నాడు, ఇష్టం వచ్చింది త్రాగాడు. కానీ అతడు పాప క్షమాపణ పొందకపోయిన కారణాన్ని బట్టి పాతాళానికి వెళ్ళిపోయాడు. ఆ పాతాళంలో యాతన పడుతున్నాడండి. అంటే పాతాళంలో వేదనలు ఉన్నాయి. ఈ పాతాళం అనేది మనం మొదటగా చెప్పుకున్నట్లుగా పాపులు
చనిపోయిన తర్వాత వెళ్ళేటువంటి ప్రదేశం. అయితే ఈ పాతాళం అనేది ఈ పాపులు మరణించిన తర్వాత కొంతకాలం మాత్రమే అందులో నివసించేటువంటి తాత్కాలిక నివాసం. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏమని చెప్తా ఉందంటే, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనములో, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, అటు తరువాత తీర్పు జరుగును. ఏమిటా తీర్పు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనములో, కాగా ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అగ్నిగుండమే రెండవ మరణం. ఆ అగ్నిగుండమే నరకం. నరకం గురించి మాట్లాడుకుందాం మనం ముందు. అయితే ప్రతి మనిషికి మరణం ఉందని, అతడు మరణించిన తర్వాత ఒక తీర్పు దినం అనేది ఉందని, అయితే ఆ తీర్పు దినం అనేది ఎప్పుడు అనేది అది దేవునికి మాత్రమే తెలుసు. ఆ తీర్పు దినం వరకు కూడా పాపి అయినటువంటి మానవుడు చనిపోయిన తర్వాత నివసించేటువంటి తాత్కాలిక నివాసం ఈ పాతాళం అనేది అని మనం బైబిల్ ద్వారా గ్రహించగలుగుతా ఉన్నాము. ఆ తీర్పు దినాన ఈ పాతాళం తనలో ఉన్నటువంటి మృతులందరినీ కూడా అప్పగిస్తుంది అని మనం చూస్తున్నాం. పిల్లరా, పాతాళం ఎలా ఉంటది అని మనం చూసాం. అది తాత్కాలిక నివాసం, అది వేదనకరమైన ప్రదేశం, అది యాతనలు కలిగినటువంటిది, ఆకలి దప్పులు కలిగినటువంటి ప్రదేశం, అది పాపులు బాధపడేటువంటి ప్రదేశం. అయితే ఆ పాపులకు జ్ఞాపక శక్తి ఉంటదని మనకి లూకా సువార్త 16వ అధ్యాయంలోని ధనికుణ్ణి చూసినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. అతడు తన గురించి తాను బాధపడుతున్నాడు, భూమి మీద ఇంకా సజీవులుగా ఉన్న తన సహోదరుల గురించి కూడా బాధపడతా ఉన్నాడు. వారి గురించి కూడా ఆలోచన చేస్తా ఉన్నాడు. అంటే ఆలోచనలుంటాయి, గత జీవిత కాలపు జ్ఞాపకాలుంటాయి, భవిష్యత్తును గూర్చినటువంటి చింత కూడా ఉంటుంది. అలాగైతే ఈ పాతాళానికి ఎవరు వెళ్తారు? పాపులు వెళ్తారని మనం చెప్పుకున్నాం. అయితే లేఖనాల్లో చాలా స్పష్టమైనటువంటి ఆధారాలు మనకి ఇవ్వబడ్డాయి. కొన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను, జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, దుష్టులను దేవుని మరుచు జనులందరూను పాతాళమునకు దిగిపోవుదురు. చూడండి, దుష్టులంటే, దేవుని మరిచే జనులంటే పాపులే. ఆదాము ద్వారా ప్రతి మానవుడు కూడా తల్లి గర్భం నుండి పాపిగా జన్మిస్తున్నాడు. పాపిగా జన్మించిన మానవుడు పాపాలే చేస్తూ జీవిస్తున్నాడు. అయితే పాప క్షమాపణ పొందకుండా, ఆ పాప క్షమాపణ దయచేసేటువంటి, రక్షించేటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకోకుండా చనిపోయినట్లయితే ఆ మానవుడు పాపిగానే చనిపోతా ఉన్నాడు. పాప క్షమాపణ పొందకుండా చనిపోతున్నాడు కాబట్టి పాతాళానికి వెళ్తూ ఉన్నాడు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది, వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోవుదురు. చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా, వారు ఘనులైన సామాన్యులైనా, ఘోష చేసేవారైనా హర్షించేవారైనా, ప్రతి ఒక్కరూ పాతాళంలో పడిపోతా ఉన్నారంట. పాతాళం కూడా అపరిమితంగా తన నోరు తెరుస్తా ఉందట. కారణం ఏంటి అంటే, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నారని. యోబు గారు భక్తిహీనుల గురించి మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. చూడండి, యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో, భక్తిహీనులు ఏల బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఏల నొందుదురు. అంటే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు. భూమి మీద నివసించిన దినాల్లో వాళ్ళు వృద్ధి పొందుతారట, బలాభివృద్ధి పొందుతారట. అయితే చివరికి వాళ్ళ స్థితి ఏమవుతుందో తను పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. 13వ వచనం, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోవుదురు. పిల్లరా, చూడండి, పాతాళం అనేది భూమి క్రింద ఉందని మనం చెప్పుకున్నాం. మరొకసారి ఇక్కడ కూడా అది నిరూపితం అవుతా ఉంది. వారు ఈ భూమి మీద జీవించినంత కాలం అసలు దేవుని గురించి పట్టింపు లేకుండా,
వారి ఇష్టానుసారంగా జీవిస్తూ మరి వారు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉన్నట్టు మనకు కనబడుతుంది. కానీ వారి అంతం ఎలా ఉండబోతా ఉందంటే, వారు మరణించి ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగిపోతారు అని ఇక్కడ యోబు భక్తుడు స్పష్టంగా రాస్తా ఉన్నాడు ప్రియులారా. ఇదే పరిస్థితి కదా లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుని యొక్క పరిస్థితి. చూడండి, ఒక క్షణములో అతను పాతాళానికి దిగిపోయాడు. అట్లానే ఇక్కడ కూడా ఈ భక్తిహీనులు ఆ విధంగానే పాతాళానికి ఒక క్షణములోనే దిగిపోయినట్లు మనం చూస్తా ఉన్నాం. పాతాళానికి ఎవరు వెళ్తారండి? భక్తిహీనులు వెళ్తారు అని మనం చూస్తా ఉన్నాం. యోబు గ్రంథంలోని 24వ అధ్యాయం 19వ వచనములో యోబు భక్తుడు ఒక అద్భుతమైనటువంటి సంగతిని చెప్పాడండి. ఎవరు పాతాళానికి వెళ్తారు అనేటువంటి మాట. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. చూడండి, ఆ పాతాళానికి ఉన్న శక్తి ఏంటంటే, పాపం చేసిన వారిని మాత్రమే పట్టుకోగలదట. పాపులు పాతాళానికి వెళ్తారు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19, 20 వచనాలు మనం గమనించినట్లయితే, అవిధేయులు పాతాళానికి వెళ్తారు అని. అవిధేయులు. కాబట్టి ఎవరు పాతాళానికి వెళ్తారు అనేది మనం చూసుకున్నప్పుడు, కీర్తన గ్రంథం 9, 17 ప్రకారం దుష్టులు దేవుని మరిచేవారు. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7, 13 వచనాల ప్రకారం భక్తిహీనులు పాతాళానికి వెళ్తారని, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19, 20 వచనాల ప్రకారము అవిధేయులైనటువంటి వారు పాతాళానికి వెళ్తారని, యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం ప్రకారము పాపం చేసిన వారు పాతాళానికి వెళ్తారని మనం చూస్తా ఉన్నాం. నిజానికి ఎవరు పాపం చేసిన వారు? ఏ భేదము లేదు, మనుషులందరూ పాపం చేసిన వారు అని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. అలాగైతే పాపం చేసిన ప్రతి ఒక్కళ్ళు పాతాళానికి వెళ్తారు. కాబట్టి ఈ భూమి మీద సజీవులుగా ఉండగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందినటువంటి మానవులు చనిపోయిన తర్వాత వారు పరదేశుకు వెళ్తా ఉన్నారు. అయితే పాప క్షమాపణ పొందకుండానే చనిపోయినటువంటి వారు పాతాళానికి వెళ్తున్నారు. పాతాళంలో వేదన ఉంది అని మనం చూస్తాం. ఇంకా మనం గమనిస్తే పాతాళంలో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. మొదటి భాగంలో పాపులైనటువంటి మానవులు ఉన్నటువంటి భాగం. మరొక భాగం ఏంటో మనం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. చూడండి, పాతాళ లోకములో కటిక చీకటి గల బిలాలు ఉన్నాయట. కటిక చీకటి గల బిలాలు. అయితే ఈ కటిక చీకటి గల బిలాల్లో ఎవరున్నారు అంటే, పాపం చేసినటువంటి దేవదూతలు ఉన్నారు. ఆనాడు లూసిఫర్ తో పాటు తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలు కొంతమంది ఈ పాతాళములో ఉన్నటువంటి కటిక చీకటి గల బిలాలలో వారు తీర్పు దినం కొరకు కావలిలో ఉంచబడుటకు దేవుడు వారిని అప్పగించాడట. యూదా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూద్దాం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. చూడండి, తిరుగుబాటు చేసినటువంటి పాపం చేసినటువంటి దేవదూతలు ఎక్కడున్నారు అంటే, భూమి క్రింద పాతాళములోని ఒక విభాగమైనటువంటి కటిక చీకటి గల బిలాలలో వారు నిత్య పాశాలతో, అంటే నిత్యము బంధించబడినటువంటి స్థితిలో ఆ తిరుగుబాటు చేసినటువంటి దేవదూతలు ఉన్నారని మనం తెలుసుకుంటా ఉన్నాం. పాతాళంలో మరొక భాగం కూడా ఉంది. అది కూడా ఏంటో మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. చాలా స్పష్టంగా ఇక్కడ పాతాళములో ఒక అగాధం ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. రేపు ఒక దినాన
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో, అనగా ఆయన ప్రత్యక్షంగా ఈ భూమి మీదకి వచ్చేటువంటి రాకడ దినాన అపవాది అనగా సాతాను, ఆ ఘట సర్పము, ఆది సర్పము అని పిలువబడినటువంటి సాతాను బంధింపబడి 1000 ఏండ్ల పాటు, అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద 1000 ఏండ్ల పాటు రాజ్య పరిపాలన చేసినంత కాలం కూడా ఈ అపవాది పాతాళంలోని అగాధములో బంధించబడినటువంటి స్థితిలో ఉంటాడు అని ఇక్కడ లేఖనాలు వెల్లడి చేస్తా ఉన్నాయి. అంటే పాతాళములో అగాధము అనేటువంటి మరొక భాగం కూడా ఉంది. అక్కడ రేపు భవిష్యత్తులో ఒక దినాన ఈ అపవాది సంకెళ్ళ చేత బంధించబడబోతా ఉన్నాడు అని మనకి తెలుస్తా ఉంది. ప్రియులారా, ఇంకా ఈ పాతాళం గురించి బైబిల్ వెల్లడి చేస్తున్న కొన్ని మాటలు మీ దృష్టికి నేను తీసుకుని వస్తాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 10వ వచనం. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చెను. హిజ్కియా చెప్తున్నటువంటి మాటలండి. పాతాళ ద్వారము అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ పాతాళానికి ఒక ద్వారం కూడా ఉందట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సంఘాన్ని గురించినటువంటి సత్యాన్ని వెల్లడి చేస్తూ ఈ విధంగా మాట్లాడాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, పాతాళ లోక ద్వారములు అంటా ఉన్నాడు. అంటే పాతాళ లోకానికి ద్వారాలు ఉన్నాయని మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఇది కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటే. పునరుద్ధానుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నాడు. భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చూడండి, పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి అంటున్నాడు. అంటే పాతాళ లోకానికి తాళపు చెవులు కూడా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఈ మాటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం ఇందాక గమనించుకున్నాం. మరొకసారి ఆ మాట మీ గమనంలోకి తీసుకొని వస్తాం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూతను చూశాను. అంటే పాతాళ లోకములోని అగాధానికి కూడా తాళపు చెవి ఉన్నది అని మనం చూస్తా ఉన్నాం పిల్లలు. కాబట్టి మనం ఇంతవరకు చూసినటువంటి లేఖన భాగాల్లో పాతాళం అనే దాని గురించి మనము కొన్ని సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా, పాతాళం ఎక్కడుంది? రెండవదిగా, పాతాళం ఎలా ఉంటుంది? మూడవదిగా, పాతాళానికి ఎవరు వెళ్తారు? నాలుగవదిగా, పాతాళంలో ఉన్నటువంటి విభాగాలు ఏంటి అనేటువంటి సంగతులు మనం గమనించుకున్నాం ప్రియులరా. పాతాళం అనేది పాపులు చనిపోయిన తర్వాత తీర్పు దినం వరకు నివసించేటువంటి తాత్కాలిక నివాసము అని మనం చెప్పుకున్నాం. ఒక దినాన, ఆ తీర్పు దినాన ఈ పాతాళం అనేది, మరణం అనేది కూడా నరకంలో పడవేయబడతాయి. ఇప్పుడు మనం నరకం అంటే ఏంటో మనం చూద్దాం పిల్లరా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఒక మాట తెలియజేశారు. తన సహోదరుని చూచి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవుతాడు అన్నాడు. అంటే నరకములో అగ్ని ఉంటుంది అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల్లో మనకు అర్థమవుతోంది. ఇంకా అనేక చోట్ల కూడా నరకంలో ఉండే అగ్ని గురించి రాయబడటం మనం చూస్తాం ప్రియులారా. మార్క్స్ వార్తలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 9వ అధ్యాయం 44వ వచనంలో ఈ విధంగా అన్నాడు, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. ప్రియులారా, చూడండి, నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే, అంటే నరకములో అగ్ని ఉన్నది, అంత మాత్రమే కాదు, ఆ అగ్ని ఆరిపోయేది కాదు అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇదే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారు. ఎవరైతే అగ్నిగుండంలో పడవేయబడతారో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడండి, అగ్ని ఆరిపోదని మనం ఇప్పుడే తెలుసుకున్నాం. అంత మాత్రమే కాదు, నరకములో పడవేయబడిన వారు కాలిపోరట. అంటే వారు
కాలి బూడిదైపోవటం అనే పరిస్థితి ఉండదు. సహజంగా ఈ లోకంలో మనం ఏం చూస్తాము? ఎవరైనా అగ్నిలో పొరపాటున పడిపోతే వారు అగ్నిలో కాలి బూడిదైపోతారు. కానీ నరకంలో అగ్ని ఆరదు. అదే విధంగా పురుగు గూడా చావదు. అంటే మనిషి కూడా చనిపోడు. ఆ విధంగా కాలుతూనే ఉంటాడు. ఇంక అంత మాత్రమే కాకుండా వారు ఎంతకాలం ఆ విధంగా కాలుతూ ఉంటారు అనేది మనం చూస్తే, ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 10వ వచనంలో, అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. అంటే ఈ శిక్ష అనేది అది శాశ్వత శిక్ష అని మనం తెలుసుకోవాలి ప్రియులారా. పాపులు చనిపోయిన తర్వాత తీర్పు దినం వరకేమో పాతాళములో బాధపడతారు. తీర్పు దినాన పాతాళములో నుంచి వారు సజీవులుగా లేచి ధవళ సింహాసనం ముందు నిలబడిన తర్వాత వారి పేరు జీవగ్రంథంలో వ్రాయబడినట్టు కనబడదు కనుక వారందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడతారు. ఈ అగ్నిగుండం రెండవ మరణం అని పిలువబడింది పిల్లరా. ఈ అగ్నిగుండములో శిక్ష ఎలా ఉంటుంది అంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేస్తదని స్పష్టంగా రాయబడింది. ఇది శాశ్వత కాలం ఉండేటువంటి శిక్ష. అదే విధంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూస్తే, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. పిల్లారా, మనకు ఒక సందేహం వస్తుంది. ఈ విధంగా మీరు అడగవచ్చు. దేవుడు ప్రేమామయుడు కదా, మరి మానవుల్ని శిక్షించటం కొరకు అగ్నిగుండాన్ని అనగా నరకాన్ని ఎందుకు చేశాడు దేవుడు అని మనం అడగవచ్చు. కానీ బైబిల్ ఏమని చెప్తా ఉందో చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమవైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. చూడండి, నరకాగ్ని, ఆ నరకం అనేది నిత్యాగ్ని అని కూడా పిలువబడింది. ఎవరి కొరకు చేయబడిందట ఈ నరకం? ఈ నిత్యాగ్ని అంటే అపవాదికిని వాని దూతలకును దేవుడు ఈ నిత్యాగ్ని సిద్ధపరిచాడు. కానీ ఈనాడు మానవుడు తన అవిధేయతను బట్టి ఆ నరకాగ్ని గుండానికి పోవలసి వస్తుంది. నిజానికి ఈ లోకములో సజీవులుగా ఉన్నప్పుడే మానవుడు తాను పాపినని తెలుసుకొని పాపుల రక్షకుడుగా వచ్చిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో పాప మానవులందరి శిక్ష తాను భరించి, సిలువలో పాప మానవులందరి కొరకు తన పవిత్ర రక్తధారలు చిందించి సిలువలో చనిపోయి పాపులందరినీ కూడా నీతిమంతులుగా తీర్చడం కొరకు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేశారు. అట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, పాప క్షమాపణ ఇస్తాను, నిత్య జీవం ఇస్తాను అని పిలుస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉండగా, ఎవరైతే ఆ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను విని ఆయన నామంలో విశ్వసించి రక్షణ పొందుతున్నారో వారి పాపాలు క్షమించబడతా ఉన్నాయి, వారు రక్షించబడతా ఉన్నారు, నిత్య జీవానికి వారసులు అవుతున్నారు. వారు ఈ లోకంలో చనిపోయిన తర్వాత మొదటగా పరదేశుకు వెళ్తారు, తీర్పు తర్వాత పరలోకానికి వెళ్తారు. కానీ అపవాది వాడు మానవులను మోసం చేస్తూ ఉన్నాడు. పాపపు భ్రమలో మానవుల్ని బంధిస్తూ ఉన్నాడు. వాడు ఉచ్చులు, గాలాలు, వలలు వేసి మానవుల్ని గుచ్చి గుచ్చి లాగుతూ ఉన్నాడు. తన దూతలు వెళ్ళే ఆ నరకాగ్ని గుండానికి ఈడ్చుకొని వెళ్ళటానికి మానవుడికి రకరకాల భ్రమలు కల్పిస్తూ ఉన్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనే వాటిలో మానవుడిని పడవేస్తున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఆ రక్షణ పొందకుండా మానవుడికి అనేక ఆటంకాలు కల్పిస్తూ ఉన్నాడు. తాను వెళ్లే నరకాగ్ని గుండానికి ఈడ్చుకొని వెళ్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో సజీవులుగా ఉండగానే మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొందాలి. ఆ విధంగా
ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచిన వారి పరిస్థితి ఏంటయ్యా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 5:24 వచనంలో ఈ విధంగా అన్నారు. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అన్నాడు. చూడండి ఎంత గొప్ప అవకాశము. యేసుప్రభు నామంలో విశ్వాసం ఉంచితే మరణములో నుండి జీవములోనికి ఆయన దాటిస్తాడు. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఆయన మనల్ని కూడా ఆయన నామంలో విశ్వాసం ఉంచినప్పుడు మన శిక్ష తాను భరించాడు కాబట్టి మనకిక శిక్ష ఉండదు, తీర్పు ఉండదు. మరణములో నుండి జీవంలోనికి దాటిస్తాడు. మనం చనిపోయిన తర్వాత కూడా పాతాళానికి గాని, అగ్నిగుండానికి గాని వెళ్ళవలసిన అవసరం లేకుండా ప్రభు ఉండేటువంటి, యేసయ్య ఉండేటువంటి ఆ పరదేశుకు తర్వాత పరలోకానికి మనం వెళ్ళేటువంటి గొప్ప అవకాశం కేవలం విశ్వాసం ద్వారా, మతం మారటం ద్వారా కాదు. కేవలం యేసునామంలో విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ పొందుతాము. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని పొందుకుంటాం. నరక శిక్షను తప్పించుకుంటాం ప్రియులారా. ఎంత గొప్ప అవకాశం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇవ్వడం కొరకు దేవుడు మానవుడిగా ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితం యేసు అనేటువంటి పేరుతో వచ్చి మనందరి స్థానంలో సిలువలో శిక్ష అనుభవించి చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. అట్టి రక్షణ కేవలం ఆయన నామంలో విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా దొరుకుతా ఉంది. ఉచితంగా శిక్ష తప్పిపోతా ఉంది. ఉచితంగా నిత్య జీవం దొరుకుతా ఉంది. పరలోక పౌరసత్వం దొరుకుతా ఉంది. చనిపోయిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళేటువంటి ధన్యత దొరుకుతా ఉంది. అట్టి ధన్యత పొందని వారు ఎవరైనా ఉంటే నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. రక్షకుడైన యేసయ్యను నమ్ముకొని రక్షణ పొంది ధన్యులు కావాలని మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఆ నరకం అనేది ఎక్కడుంది, పాతాళం అనేది ఎక్కడుందో మనం చూసుకున్నాం. నరకం అనేది ఎక్కడుంది అనేది మనం గమనించినప్పుడు ప్రియులారా, ఈ భూమి ఏ భూమి మీద అయితే మనం నివసిస్తున్నామో ఆ భూమి ఒక దినాన లయమైపోబోతా ఉందని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పింది ప్రియులారా. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. చూడండి, భూమి కాలిపోబోతా ఉంది. పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయమైపోబోతా ఉన్నాయి. ఆకాశాలు మహాధ్వనితో గతించిపోబోతా ఉన్నాయి. ఒక దినాన ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా లయమైపోబోతా ఉన్నాయి. అంటే ఈ భూమి కింద పాతాళం ఉందని మనం చెప్పుకున్నాం. అది చనిపోయిన పాపులకు తాత్కాలిక నివాసం అని కూడా చెప్పుకున్నాం పాతాళం గురించి. ఎందుకు? ఒక దినాన ఈ పాతాళం ఏమైపోబోతా ఉందో చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13-14 వచనాలు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఇది పాపుల తీర్పు, ధవళ సింహాసనపు తీర్పు. మరణమును, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మరణమును మృతుల లోకమును అంటే ఈ పాతాళంతో సహా అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణం. చూడండి, పాతాళ లోకం కూడా ఒక దినాన అగ్నిగుండంలో పడవేయబడబోతా ఉంది. మరణము అగ్నిగుండంలో పడవేయబడబోతా ఉంది. చూడండి 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనమును చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. చూడండి, ధవళ సింహాసనపు తీర్పు దినాన ఈ భూమి ఆకాశాలు గతించిపోబోతా ఉన్నాయి. ఈ భూమి కింద ఉన్నటువంటి పాతాళం అనేది అగ్నిగుండంలో వేయబడబోతా ఉంది. ఇలా అంటే అగ్నిగుండం అనేది శాశ్వతమైంది, పరలోకం శాశ్వతమైంది. అయితే ఈ అగ్నిగుండం ఎక్కడుంది అంటే ఖచ్చితంగా అది భూమి క్రింద అయితే లేదు, భూమి మీద గాని భూమి క్రింద గాని లేదు. మరి ఎక్కడ ఉంది అంటే అది బైబిల్ గ్రంథంలో వివరంగా వ్రాయబడలేదు ప్రియులారా. అది దేవునికి మాత్రమే తెలిసిన సంగతి. మరొక గ్రహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడేమో మనకైతే తెలియదు, కానీ అగ్నిగుండం అనేది ఉంది. అందులో మొదటిగా మనకి కనబడే వ్యక్తులు ఎవరు, అందులో పడవేయబడిన వారు ఎవరు అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనం ప్రకారం సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లోకాన్ని 7 ఏళ్ల పాటు పరిపాలించేటువంటి క్రీస్తు విరోధి, అతనితో పాటు సహపరిపాలకుడిగా ఉండేటువంటి అబద్ధ ప్రవక్త
వారిద్దరు కూడా మొట్టమొదటగా పట్టబడి అగ్నిగుండములో వారు వేయబడతారు. రెండవదిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం ప్రకారం యేసు ప్రభువారి 1000 ఏళ్ల పరిపాలన తర్వాత పాతాళం నుంచి విడిపింపబడినటువంటి అపవాది కూడా చిట్ట చివరి యుద్ధం తర్వాత దేవుడు అతన్ని అగ్నిగుండంలో పడవేస్తాడు. అంటే మొట్టమొదటిగా అగ్నిగుండంలో పడవేయబడిన వారు ఎవరయ్యా అంటే క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, అదేవిధంగా 1000 సంవత్సరాల తరువాత సాతాను అగ్నిగుండంలో పడవేయబడతారు. సాతానుతో పాటు వాడి దూతలందరూ కూడా తీర్పు తర్వాత అగ్నిగుండంలో పడవేయబడతారు ప్రియులారా. అదేవిధంగా వారి కొరకు సిద్ధపరచబడినటువంటి అగ్నిగుండంలో ఈ పాపులందరూ కూడా పడవేయబడటం మనం చూస్తాం. అది నిత్య శిక్ష. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇట్టి నిత్య శిక్ష అది మానవుడు భరించలేనటువంటి శిక్ష. కాబట్టే మానవులందరి రక్షణ కొరకు యేసు ప్రభువారు సిలువలో అంత ఘోరమైనటువంటి శ్రమలు అనుభవించి, అవమానకరమైనటువంటి సిలువ మరణం అనుభవించి, చనిపోయి, సమాధి చేయబడి పునరుద్ధానుడై తిరిగి లేచి, గొప్ప రక్షణ సిద్ధం చేయగా, ఏ మానవుడు కూడా నరకాగ్నికి పోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టే మానవులందరి శిక్ష తాను భరించి, అందరి శిక్షను కొట్టివేసి, ఆయన మానవులందరి వైపు ప్రేమపూర్వకంగా 2 చేతులు చాపి ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పి పిలుస్తున్నాడు. ఈ పిలుపుని విని ఎవరైతే ఆయన నామంలో విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతున్నారు. అట్టి ధన్యత పొందని వారు ఎవరైనా ఉంటే నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకొని రక్షణ పొంది ధన్యులు కావాలని, ఆ నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవాలని మనవి చేస్తున్నాను. ప్రియ స్నేహితులారా, ఇంతవరకు మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి దైవ గ్రంథమైనటువంటి బైబిల్‌ని ఆధారం చేసుకొని పాతాళం గురించి, నరకం గురించి వెల్లడి చేసిన కొన్ని సంగతులు మన గమనంలోకి తెచ్చుకున్నాం. ఇవి మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని విశ్వసిస్తున్నాను. మరి దేవుడు మన ముందుకు తీసుకొని వచ్చిన ఈ మాటలను తానే తన ఆత్మ ద్వారా దీవించి మన హృదయాల్లో ఫలింపచేయును గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్.